హాయ్ అండి. వర్షం పడేటప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఏదైనా వేడి వేడిగా తినాలి అనిపించినప్పుడు మన ఇంట్లో ఎప్పుడు అందరి ఇళ్ళల్లో దోసపిండి రెడీగా ఉంటుంది కదా. ఆ దోసపిండితో నేనైతే ఇప్పుడు సింపుల్గా వంటలు వేస్తున్నానండి. చాలా అంటే చాలా ఈజీగా. జస్ట్ దోసపిండిలో కొద్దిగా శనగపిండి వేసి ఉప్పు కారము కాస్తంత చాట్ మసాలా కొద్దిగా జీలకర్ర పొడి వేసి సోడా పొడి వేసి బాగా కలిపేసుకొని ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసి ఆయిల్లో వేసేసుకొని తినే వాళ్ళు ఉంటే కనుక కొద్దిగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని చేసేసుకోవచ్చు అనమాట. అన్నీ కలుపుకొని అలా ఆయిల్ హీట్ అయిన దాంట్లో ఇప్పుడు అందులో వచ్చేసి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వంటల కోసం అనేసి దోసపిండి బ్యాటర్ అదంతా కలిపి ఉంటలుగా వేసేసుకోవాలన్నమాట. అంతే వంటలు రెడీ అయిపోతాయండి. వేడికి వేడిగా వర్షం పడేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ తినేస్తూ సూపర్ టేస్టీ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.